రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ పండగ వస్తే చాలు పార్టీల పత్రికలు, సోషల్ మీడియా వేదికలు అన్నా చెల్లెల ఆత్మీయ చిత్రాలతో సందడిగా మారేవి. కానీ కాలచక్రంలో రాజకీయ సమీకరణాలు మారడంతో ఇప్పుడు ఆ బంధాల మధ్య దూరం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాఖీ పండగ సమయంలో విదేశీ పర్యటనలో ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. దీనిపై స్వయంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరోలా ఉంది. మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం, రాజకీయ వైరం రాఖీ పండుగను పూర్తిగా మరుగున పడేశాయి. ఒకప్పుడు ఈ రెండు కుటుంబాల్లో రాఖీ వేడుకల్ని హైలైట్ చేసిన పార్టీ పత్రికలు ఇప్పుడు ఆ ప్రస్తావన లేకుండా సైలెంట్ గా ఉండడం పబ్లిక్ డొమైన్లో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ బంధాలపై రాజకీయాలు, ఆస్తుల వివాదాలు ఎంతటి ప్రభావాన్ని చూపుతున్నాయో చెప్పడానికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్ లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి కలర్ఫుల్ కవరేజ్ కి ఇప్పటి సైలెన్స్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, ఇటు ఏపీ తీసుకున్నా తెలంగాణలో చూసుకున్నా కూడా అన్నా చెల్లెల మధ్య ఈ అనుబంధం దూరానికి రాజకీయ విభేదాలు కావచ్చు, ఆస్తుల వివాదాలు కావచ్చు, ఇవన్నీ అనుబంధాన్ని దూరం చేస్తున్నాయి అనుకోవచ్చా? రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రాఖీ పౌర్ణిమ పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాఖీ పౌర్ణిమ పండుగ అంటే కూడా అన్న చెల్లెళ్ళు, అలాగే ఏదైతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు పూర్తిగా అందరూ కలిసిపెట్టుగా చేసుకునేటువంటి రాఖీ పండుగ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కూడా రాఖీ పండుగ అంటే కనుక ఒక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ట్రెండ్గా మారిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా ఇవాళ రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని అటు సోషల్ మీడియాలో కావచ్చు, మరోపక్క ఏదైతే పత్రికల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్, అలాగే పలు ఫోటోలు కూడా పూర్తిస్థాయిలో కూడా వైరల్ అయ్యే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు భిన్నంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే కాలం మారుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడైతే పూర్తిస్థాయిలో కూడా విభేదాలు, అలాగే అంతర్గత కొట్లాటలు, ఆస్తుల వివాదాల నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అన్న చెల్లెలు కూడా దూరం అవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ ఏదైతే తెలంగాణలో మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే ఏదైతే అక్కడ దాదాపుగా కేటీఆర్ కావచ్చు, మరోపక్క కవిత ఇద్దరు కూడా దాదాపుగా ఉన్నారు. పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఇవాళ రాఖీ పండుగ ఎంతో అత్యంత వైభవంగా జరుపుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక కేటీఆర్ కూడా దాదాపుగా ఇవాళ అయితే కనుక ఏదైతే ఆయన అయితే కనుక విదేశ పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కవిత కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఆమె అయితే కనుక ఒకనొక చెప్పుకోవాలంటే కనుక ఆమె బాధ కూడా పూర్తిస్థాయిలో బయటికి చెప్పుకునే పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. అయితే గతంలో మనం చూసుకోవచ్చు, ఎంతో ఆప్యాయతంగా కూడా కవిత వెళ్ళి కేటీఆర్కు దాదాపుగా రాఖీ కట్టి అన్న అందించేటువంటి ఏదైతే సారం ఉందో ఆ సారం తీసుకొని ఎంతో హ్యాపీగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా రాజకీయాల కోసం, అలాగే దాదాపుగా ఏదైతే పగలు ప్రతీకారాల కోసం పూర్తిస్థాయిలో కూడా ఇద్దరు విడిపోయిన పరిస్థితి. కనీసం ఇలాంటి టైంలో కూడా ఈ రాఖీ పౌర్ణిమ పండుగ రోజు కనీసం రాఖీ కడదామన్నా కానీ కేటీఆర్ కూడా అక్కడ లేని పరిస్థితి. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇలా దాదాపుగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇటు చూసి ఏపీలో కూడా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఎవరైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, షర్మిల, వీళ్ళిద్దరి మధ్య కూడా గత కొద్ది కాలం నుంచి మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాలు కావచ్చు, మరొక భూ వివాదాలు కావచ్చు, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రత్యర్థులపైన ఇద్దరు ఒకరిపై కూడా దుమ్మెత్తుకున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో దాదాపు మనం చూసుకుంటే కనుక ఈ రాఖీ పౌర్ణిమ పండుగ అంటే దాదాపుగా పులివెందుల నియోజకవర్గంలో కూడా ఒక పండుగ వాతావరణం కూడా మెలిగేదని చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా అటు షర్మిల వెళ్ళి దాదాపు లేకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి కూడా షర్మిల దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకొని ఆమె కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఒక ఆడబిడ్డకి ఇవ్వాల్సినటువంటి సాంఘిక ప్రకారం కూడా చీర, అలాగే గాజులు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దాదాపు మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ట్రెండింగ్లో చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయాల కోసం అటు ప్రత్యర్థుల మాదిరి ఇద్దరు కొట్టుకొని ఇరువురు దూరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే కాలక్రమేణా మనం చూసుకుంటే కనుక ఏదైతే దేశవ్యాప్తంగా ఇవాళ అంగరంగ వైభవంగా కూడా అటు అన్నా చెల్లెలు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా రాఖీలు కట్టుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక పెద్ద పండుగ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఇక్కడ భిన్నంగా ఉన్న పరిస్థితి
అయితే ఉంది. తెలంగాణలో కేటీఆర్ కవిత కావచ్చు, మరొక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరొక షర్మిల, వీళ్ళిద్దరు కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపు మనం చూసుకుంటే కనుక ఒకరు ఎడమకం ఒకరు పెడమకం అన్న విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇలా ఉంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మరొక పబ్లిక్ కూడా పూర్తిస్థాయిలో కూడా దీనిపైన అయితే కనుక ఆసక్తికరంగా కూడా పెద్ద ఎత్తున కూడా మాట్లాడుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ కుటుంబాలు అలాగే ఏదైతే వివాదాలు ఉన్నాయని ఇవన్నీ పక్కన పెట్టి రాఖీ పౌర్ణమి రోజు అందరూ కలిసి ఉంటే కనుక బాగుంటుందని చెప్పి ప్రజలు కూడా బయట అయితే పెద్ద ఎత్తున కూడా మాట్లాడుకున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకప్పటి కలర్ఫుల్ పేజీలుగా సోషల్ మీడియాలో అటు పక్క పత్రికల్లో కూడా దాదాపుగా అటు కేటీఆర్ కవిత ఫోటోలు వచ్చేవి, మరొక వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఫోటోలు వచ్చేవి. కానీ ఇప్పుడు చూద్దామన్నా కానీ అటువంటి ఫోటోలు ఎక్కడా కనపడడం లేదు. పూర్తిస్థాయిలో కూడా ఇదైతే కనుక కనుమరుగే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కాలక్రమేణా ఇది ఇలాగ అంటే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కుటుంబాలు అలాగే ఈ రాఖీ పౌర్ణమి పండుగ కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చ తీసే అవకాశాలు కూడా పెద్దగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.